అన్నమయ్య జిల్లా రాయచోట్లో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి షాపులు తెరిచి విచ్చలవిడిగా అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మద్యం క్వార్టర్ బాటిల్పై గరిష్టంగా 80 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్తో మా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మద్యం ఏరులై పారుతుంది. రాత్రి పగులు తేడా అనేది లేకుండా మద్యం అయితే విక్రయాలు అయితే యథేచ్ఛగా సాగిస్తున్నారు. బార్ లైసెన్సులు, వైన్ షాప్ లైసెన్సులు ఉన్నాయనే ఉద్దేశంతో, పక్కన ఉన్నటువంటి షాప్స్ లైసెన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే మద్యం అయితే విక్రయిస్తున్నారు. ఈ విధంగా ఒక్క షాప్ అనే కాదు, మొత్తం రాయచోటిలో ఉండే అన్ని షాపుల్లో కూడా ఇదే తంతు జరుగుతుంది. అంటే సమయపాలన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టైమింగ్ ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం యథేచ్ఛగా తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ మద్యం అమ్మకాయలు జరుగుతున్నాయి. ఒక్క బాటిల్ పైన 30 రూపాయల నుంచి 80 రూపాయల వరకు లాభార్జన చేస్తూ ఈ వైన్ యజమానులు అయితే లాభం పొందుతున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాయచోటి ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, విషయం ఏమంటే రాయచోటి పట్టణంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దానిపైన మద్యం విక్రయాలు షాపు సమయపాలన ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు షాపులకు ఇచ్చిన పర్మిషన్, బార్లకు 11 వరకు వాళ్ళకు సమయం ఉంది. అలా కాకుండా వాళ్ళకు టైం కాని టైంలో వాళ్ళు అమ్మినా వాళ్ళకి ఇచ్చిన కండిషన్లోనే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. లైసెన్స్ ప్రకారం, లైసెన్స్ టైమింగ్ ప్రకారము మాత్రమే వాళ్ళు అమ్మవలను. అలా కాకుండా వాళ్ళు టైం కాని టైంలో అమ్మినా, అధిక ధరలకు అమ్మినా, రూల్స్కు వయలేషన్ ఏం చేసినా కానీ వాళ్ళ మీద కేసులు బుక్ చేసి, ఒక ఎంఆర్పి వయలేషన్ చేసినా కానీ ఒక కేసుకు 5 లక్షలు గవర్నమెంట్ ఫైన్ వేసి, అవసరమైతే షాప్ కూడా ఒక తప్పు 3 సార్లు చేసినారంటే షాప్ కూడా క్యాన్సిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అలా ఎవరైనా చేసినా కానీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మేము రికమెండ్ చేస్తాం. మొత్తంపై రాయచోటిలో వ్యాప్తంగా ఎన్ని మద్యం దుకాణాలు, ఎన్ని వైన్ ఈ బార్లు ఉన్నాయి? మా రాయచోటి స్టేషన్ లిమిట్స్కు మొత్తం 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు గాను 18 షాపులు, 3 బార్లు ఉన్నాయి. రాయచోటి టౌన్లో 10 షాపులు, 3 బార్లు ఉన్నాయి. మొత్తం 21 ఉన్నాయి. ప్రతి ఒక్క మద్యం దుకాణం కూడా ఉదయం 5 గంటల నుంచి 3 గంటల నుంచి, కొన్ని షాపులు అయితే 3 గంటల నుంచి ఓపెన్ చేసి ఈ పనికి వెళ్ళే వారి దగ్గర నుంచి కూడా వాళ్ళను కూడా మొబిలైజ్ చేసుకొని చాలా చోట్ల కూడా ఇదే జరుగుతుంది. అంటే ఒక కూలి పని చేసుకునే వాళ్ళను చూసుకొని మద్యం దుకాణం, మద్యం వచ్చేసి అమ్మకం అయితే ఏ విధంగా ఉందంటే, ఒక బాటిల్ పైన ఎంఆర్పి కంటే 80 రూపాయలు, 30 రూపాయల నుంచి 80 రూపాయలకి అమ్ముతాడు. అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటారు. అలా ఎవరు చేసానికి లేదు. ఎవరైనా చేసినా కూడా వాళ్ళకు చెప్పినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక షాప్ మీద ఒక కేసు పడి, ఒక కేసు రాసినాక, తర్వాత ఒక కేసు పడినాక ఫస్ట్ కేసుకు 5 లక్షలు, రెండో కేసుకు 10 లక్షలు, తర్వాత మూడో కేసు పడితే పూర్తి షాపే క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కట్టిన లక్షలు డబ్బు కూడా గవర్నమెంట్ వెనక్కి ఇవ్వదు. కాబట్టి అలాంటి ఎవరు చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాము. ఇప్పటివరకు మాకు తెలిసిన ప్రకారము మేము ఇప్పుడు విచారిస్తాము. ఇప్పటికైతే ఏమీ మాకు తెలిసి సమాచారం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మేము విచారించి మళ్ళా ప్రతి ఒక్కటి దాని చర్యలు తీసుకుంటాం. ఇప్పటి నుంచి కాదు, గతం నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు అయితే చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళ వాదన. మొత్తం పైన ఇలాంటివి కొన్ని నెలలుగా సాగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు చూసి చూడకపోవడానికి కారణం ఏమంటారు? అట్లా చూసిపోయేదానికి ఏం లేదండి. మా రూల్ ప్రకారం మనము తెలిసే రూల్ వయలేషన్ ఎవరు చేసినా కానీ దాన్ని ఎవరిని వదిలేదు ఉండదు. అలా చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెట్టాం. ఎంఆర్పి అధికార ధర అమ్మితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒక ఎంఆర్పి కేసుకు 5 lakhs ఫైన్ పడుతుంది. ఒక కేసు పడిందంటే 5 lakhs. ఆ సెకండ్ కేసుకు 10 lakhs. దాటిందంటే మూడో కేసుకు షాపు క్యాన్సిల్ అవుతుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఇప్పటి నుంచి కూడా ఈ షాప్స్ అన్నీ తెల్లవారుజామున 3 గంటల నుంచి కానీ 5 గంటల నుంచి అమ్మకుండా కరెక్ట్ టైంకి సమయపాలించే చర్యలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క షాపు కూడా ఒక కానిస్టేబుల్ని మేము అలర్ట్ చేసినాము. ఆల్రెడీ ఒక మండలానికి ఒక అలర్ట్ చేసినాము. వాళ్ళ ద్వారా మా ఎస్ఎల్ ద్వారా మేము కూడా ప్రతిరోజు
రైళ్లు చేసి చెక్ చేసి అలా ఏమైనా ఉన్నా కానీ తగిన చర్యలు తీసుకుంటాం. మొత్తమైన రాయచోటి వ్యాప్తంగా ఉన్నటువంటి షాపులలో ఎక్కడ చూసినా బార్లలో కానీ మద్యం దుకాణాల పక్కన కానీ తాగేటువంటి సమయ పాలన పాటించుకుంటే వాళ్ళపై కఠిన చర్యలు అయితే తీసుకుంటామని రాయచోటి ఎక్స్ఐ గురుప్రసాద్ తెలుపుతున్నారు. కెమెరామెన్ చారీతో మునయ్య, ANN న్యూస్, రాయచోటి.